ఢిల్లీలో తెదేపా నేత గాలి ముద్దుకృష్ణ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ములాయం సింగ్ యాదవ్ గారు కూడా ఆయన కూడా ఉత్తరప్రదేశ్ 4 చేయమని చెప్పిన మాయావతి లెటర్ ఇస్తే ఆయన వద్దని చెప్పన్నాడు. ఈరోజు 18 రాష్ట్రాల డిమాండ్ ఉంది, గోర్ఖా ల్యాండ్ ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో ఆ రాష్ట్రంలో గోర్ఖా ల్యాండ్ ఇవ్వమని చెప్పని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అటున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ కూడా ఇవ్వాలా. అదేవిధంగా హోమ్ మినిస్టర్ షిండే మహారాష్ట్ర నుంచి వచ్చాడు, అక్కడ కూడా విదర్భ అడుగుతున్నారు, నాగపూర్ క్యాపిటల్ గా, అక్కడ ఇవ్వండి. మీరు చిదంబరం తమిళనాడులో దక్షిణ తమిళనాడు అడుగుతున్నారు, మదురై క్యాపిటల్ గా, అక్కడ ఇవ్వండి. అదేవిధంగా నిజాం పరిపాలన చేసిన జిల్లాలు 16, 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి, 8 జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఆ 5 జిల్లాలకు ఒక రాష్ట్రం ఇవ్వండి, ఆ 3 జిల్లాలకు ఒక రాష్ట్రం ఇవ్వండి, ఈ 8 జిల్లాలకు ఒక రాష్ట్రం ఇవ్వండి. ఇక్కడ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజాం పరిపాలన చేసిన 8 జిల్లాలకి ఒక రాష్ట్రం ఇచ్చినప్పుడు తెలుగు భాష మాట్లాడేవాడిని విచ్ఛిన్నం చేసినప్పుడు మహారాష్ట్ర మాట్లాడేవాడిని కూడా విచ్ఛిన్నం చేసి 5 జిల్లాలకు ఒక రాష్ట్రం పెట్టండి. అదేవిధంగా కర్ణాటకలో ఉండే 3 జిల్లాలు గుల్బర్గా, బీదరు, రాయచూరు, ఆ 3 జిల్లాలకి ఒక రాష్ట్రం ఇవ్వండి, చేయండి. నిజాం నవాబు పరిపాలన చేసిన 3 ప్రాంతాలు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి, 3 భాషలు మాట్లాడేవాళ్ళు. తెలుగు వాళ్ళు మాత్రం మీరు విభజిస్తారు తప్ప మహారాష్ట్ర వాళ్ళని విభజించరా, కన్నడ వాళ్ళని విభజించరా? ఆడ కూడా రాష్ట్రాలు ఇవ్వండి, అప్పుడు చూద్దాం. ఇక్కడ అప్పటిదాకా ఇక్కడ ముందు ఆడ చేయమని చెప్పండి. ముందు విదర్భ వినండి వినండి కాదు 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 మేము ఒప్పుకుంటామని చెప్పలేదు. మీరు ఎందుకు ఇక్కడ తొందర పడుతున్నారు? వాళ్ళు కూడా ఇవ్వండి, మీరు ఇచ్చినప్పుడు చూద్దాం. అని అంత చిన్న రాష్ట్రాలు వచ్చినప్పుడు ఉండండి. విదర్భ వచ్చినప్పుడు, గోర్ఖాల్యాండ్ వచ్చినప్పుడు, ఆడ మహారాష్ట్రలో కలిసిన నిజాం 5 జిల్లాలకు ఇచ్చినప్పుడు, ఈడ 3 జిల్లాలు ఇచ్చినప్పుడు, ఎడా విదర్భలో ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, గోర్ఖాల్యాండ్లో ఉన్నాయి సార్, ఆడ కూడా ఉన్నాయి. ఆడ కూడా అడిగారు, ఆడికి ఒక స్పెషల్ స్టాటస్ ఇచ్చారు మొన్న. కర్ణాటకలో ఆ ప్రాంతానికి స్పెషల్ స్టాటస్ ఇచ్చి ఒక ప్రాంతీయ ఇది మండలి పెట్టారు. కాబట్టి లేదని చెప్పేది కాదు, అన్నిటి కూడా ఉన్నాయి. 18 డిమాండ్లు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా. అది కాకుండా వాళ్ళకి మ్యాండేట్ పోయిందండి. 2004లో ఇస్తామన్నారా? టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారా? కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టారా? ప్రెసిడెంట్ స్పీచ్ లో చెప్పారా? ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? ఇప్పుడు ఎన్నికల ముందు ఇంకా 3 నెలల్లో 70 రోజులు ఎన్నికలు, 1.5 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టాల్సిన అవసరమే ఉంది. మీ మ్యాండేట్ మీరు కోల్పోయారు. 5 రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోయారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టతో కొడితే మీరు పారిపోయారు. కాబట్టి మీకు ప్రజల మ్యాండేట్ కోల్పోయారని చెప్పని స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి అప్పుడు మీరు ఇంత పెద్ద నిర్ణయాన్ని చేసే మీకు హక్కు లేదు. రేపు కొత్త ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా రాని, 2014 మీరే వచ్చారు కూడా అనుకోండి, అప్పుడు ఇచ్చుకోండి. అంతేగాని ఇప్పుడు మీరు ఎన్నికల ముందు ఈ పని చేయకూడదు. దీన్ని ఆపుదల చేయాలని చెప్పి కూడా నేను బీజేపీ మిత్రులను, ఇతర పార్టీ నాయకులను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పర్టికులర్ గా నేను ప్రార్థిస్తున్నాను. రెండోది, మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కనెక్షన్లు, ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు మొత్తుకున్నాం. అయ్యా, ఆధార్ కార్డుకి లింక్ చేయొద్దండి. ఆధార్ కార్డుకి మీరు అన్ని లింక్ చేస్తున్నారు. ఇంకా ఆధార్ కార్డు చాలా మందికి ఇవ్వలేదు, సగం మందికే ఇచ్చారు. ఈరోజు అన్ని కూడా ఆధార్ కార్డుకి లింక్ చేసిన వల్ల పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టినారు. పేరుకి పథకాలు ప్రకటించారు. వాళ్ళకి ఈ రాయితీలంతా కూడా అందకుండా గ్రామీణ ఉపాధి హామీ కానీ, ఈ ఫుడ్ సెక్యూరిటీ కానీ, లేదు పెన్షన్లు కానీ అన్ని కూడా ఆధార్ కార్డుతో లింక్ చేసి దాదాపు అర్హులకంతా కూడా ఈ యొక్క పథకాలు ఏవి కూడా వర్తించకుండా చేశారు. ఈ రోజు గ్యాస్ కూడా 1350 రూపాయలు కట్టాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు కళ్ళు తెరిచి ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఈరోజు మేము ఆధార్తో లింక్ చేయము, 6 సిలిండర్ని 12 చేస్తా ఉన్నారు. ఆ రోజు చేసిన రోజు ఏం చేశారు మీరు? పెట్రోల్ ధరలు ఎంతూరు పెంచారు, గ్యాస్ ధరలు ఎంతూరు పెంచారు, డీజిల్ ధరలు ఎంతూరు పెంచారు. మీరు కోటీశ్వరులకు అమ్ముడుపోయి ప్రైవేటు వాళ్ళకి ఎక్కడ లేని రేట్లు ఇచ్చేసి రేట్లు పెరిగిపోయినాయని చెప్పని ఈ రోజు ప్రజల మీద భారం మోపారు. నిత్యావసర వస్తువు ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం, వాళ్ళ విధానమే కారణం, వాళ్ళ అవినీతే కారణం. పూర్తిగా ప్రజలు దీన్ని గ్రహించారు. ఖచ్చితంగా మహిళా సోదరీమణులు వీళ్ళకి బుద్ధి చెప్తారు.